వాళ్ళు చూడండి సోడా అనుకుంటా, అది ఫ్రోజన్ బయట పెడతారు గడ్డ కడుతుందని. ఇప్పుడు నేను అదే చేయబోతా. ఈ మిల్క్ మేడ్ ఉందా, యాపిల్ జ్యూస్ దాంట్లో వేద్దాం, అది చల్లగా మళ్ళీ తీసుకుంటా. ఫ్రిడ్జ్లో కూడా వేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో వేస్తే ఇలా వీడియో రాదు కదండి, అందుకని ఇక్కడే వేద్దాం. ఓకే, డోర్ వేసేస్తా. బ్యాక్ యార్డ్ ఎటుంది, ఇప్పుడు నేను అడుగులు పడతాయి. చూద్దాం, పడని అనుకుంటున్నాను. ఎనీవే ఇదన్నమాట మా బ్యాక్ యార్డ్. మొత్తం స్నోనే ఉంది. ఇది పూలు ఫ్రోజ్ అయిపోయినట్టుంది ఇది కూడా. ఇప్పుడు నేను దీనిపైకి వెళ్ళి నడిస్తే 2 థింగ్స్ అవుతాయి. అది కింద బ్రేక్ అయితే నేను కింద పడతా, బ్రేక్ కాలేదంటే దానిపైన నడవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఆ పూల్లోకి ఎక్కడానికి చూస్తున్నా. ముందర గేట్ ఉంది, అన్లాక్ చేసి నడుస్తా. ఓ ముందర చూడండి, తోస్తుంటే వెళ్ళట్లేదు, అది అంతుంది మంచి ఇక్కడ. అది ఇంకా కింద గడ్డ కట్టలేదు అంటే పైన లేయర్ ఇలా మంచు ఉంటుంది, కింద మళ్ళీ కొంచెం గట్టిగా ఉండొచ్చు, కానీ జంప్ చేస్తే నేను లోపలికి వెళ్ళిపోయే స్కోప్ ఉంది. సో మేబీ అంత సాహసం నేను చేయలేను. ఇదేదో ఊగుతుంది. ఇప్పుడు నేను దీంట్లో జంప్ చేస్తే లోపలికి వెళ్ళిపోతా. లోతుంటుంది, పైన లేయర్ ఫ్రోజ్ అయింది, కింద లేయర్ కాదు. జంప్ చేయాలా, అంత రిస్క్ చేయాలా? ఇప్పుడైతే కూర్చుంటున్నా. వాట్, యాక్చువల్లీ అడుగు అయితే పెట్టాను, ఒకటే అడుగు. ఫ్రోజన్ పూల్ ఇది, కాలు పెట్టాను, ఎంత ఫ్రోజ్ అనేది తెలీదు. ఓకే, లెట్స్ సీ. ఇక్కడ కనిపిస్తుందా, ఇది వాటర్ లేయర్ అనమాట. ఇప్పుడు దీన్ని బ్రేక్ చేస్తే కిందికి వెళ్తా, నేను కింద పడతా. సో ఇది బ్రేక్ కాలేదు కాబట్టి చూడండి, ఇది ఫ్రోజ్ అయిపోయింది. సేమ్ మనం మొన్న చూసిన వీడియో లాగానే. ఫ్రోజన్ లేక్లో నడిచానా, సేమ్ ఇలానే ఉంది. తార్ రోడ్లా ఉంది కదా, తార్ రోడ్ కాదు బ్రో, తార్ రోడ్ ఎలా అవుతుంది, లుక్ అట్ దాట్. వాటరు బాగా ఫ్రీజ్ అయిపోయిన లేయర్ అనమాట అది. వాటర్ ఉంటుంది దాంట్లో, కింద గడ్డ కట్టింది, అంత గడ్డ కట్టింది, ఇదంతా పైన మంచు ఉంది. సో ఇప్పుడు నేను ఇదంతా తీసి ఇక్కడ డ్యాన్స్ చేస్తే ఖచ్చితంగా లోపలికి వెళ్తా, కింద పడవచ్చు. బట్ అంత రిస్క్ నాకు చేయాలని లేదు. అది ఇప్పుడు మనం పూల్లో ఉన్నాం, నిల్చోవాలా, భయం నాకు అది కింద పడుతుందేమో అని. సో మేబీ నిల్చోలేను, మేబీ ఒక ఫీట్ పైన పెట్టి ఇంకో ఫీట్తో ట్రై చేయొచ్చు, బట్ నాకు ఐఎమ్ స్కేర్డ్. ఓకే, ఒక ఫీట్ పైన నిల్చున్నా, నథింగ్ హ్యాపెండ్. ఇంకో ఫీట్ పైన సపోర్ట్ పట్టుకున్నా ఇన్ కేస్. సో అదనమాట, అక్కడ నేను సపోర్ట్ పట్టుకొని నిల్చున్నా. ఇన్ కేస్ అది ఓపెన్ అయితే కిందికి వెళ్తా, కింద పడతా. బట్ ఐ థింక్ ఈ వీడియోకి చాలా, ఇంకా వెళ్దాం, లోపలికి వెళ్ళిపోతా, దట్స్ ఇట్. అది అయిపోయింది, లోపలికి వెళ్తున్నా. ఓ వాళ్ళ పూలు చూడండి, పక్కింట్లో పూలు, అది కూడా ఫుల్గా ఫ్రోజ్ అయిపోయింది. బాగున్నాయి కదా ఇల్లులు, మొత్తం రూఫ్ టాప్ పైన కూడా మంచు పడ్డది, అదే కరుగుతుంది, అందరికీ ఉంది. యా, సన్ రైజ్ చూడండి, కొంచెం వచ్చే సన్నే అంత ఉంటుంది, పెద్దగా ఎండ రాదు కదా, అందుకే ఇక్కడ అందరు చాలా డిప్రెస్ అయిపోతారు. ఎండ లేకపోతే అలా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియో మళ్ళీ పెడతా ఏదైనా, ఓకేనా? అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్.